మనం ఆరోగ్యంగా ఉన్నాం కదా అని చాలా మంది పట్టించుకోరు. హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కట్టే ప్రీమియం వేస్ట్ అని, రిటర్న్ ఏం రాదు అని చాలా మంది 2 లేదా 3 సంవత్సరాల కట్టి కూడా ఆపేస్తారు. ఒకసారి ఈ డాక్టర్ చెప్పింది వినండి. యాక్చువల్లీ ఇన్సూరెన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్. యాక్చువల్లీ యూ టుక్ ద రైట్ పాయింట్. సంవత్సరానికి 5,000, 10,000 ఖర్చు అయితే, 15,000 ఖర్చు అయితే అని ఆలోచిస్తారు. నేను 2 years, 3 years కడతారు, ఏం రోగం రాలేదు కానీ మధ్యలో బ్రేక్ చేస్తారు, వేస్ట్ అయిపోతున్న డబ్బులు. 5వ సంవత్సరం పక్షవాతం వస్తుంది, గుండెపోటు వస్తుంది, ఏదో ఒక రోగం వస్తుంది. ఎంత హారిబుల్ సార్. లక్షలు ఖర్చు అయితే ఎఫోర్డ్ చేయగలిగే వాళ్ళు ఒక 10-15,000 గురించి ఫ్యామిలీని రిస్క్ లో పెట్టకూడదు. డెఫినెట్లీ ఇన్సూరెన్స్ తీసుకోవాలా. నేను డాక్టర్ని, బట్ స్టిల్ వీ హ్యావ్ ఇన్సూరెన్స్ ఆఫ్ 50 lakh రూపీస్. నాకు 2 హాస్పిటల్ ఉన్నాయి, నేను తీసుకున్నా కదా ఇన్సూరెన్స్. ఎందుకు తీసుకుంటాను? నేను పిచ్చోని కాదు కదా. చూశారు కదా, ఒక డాక్టర్ అయి ఉండి హాస్పిటల్ ఉండి కూడా 50 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు. కాబట్టి 15,000 లేదా 20,000 ప్రీమియం గురించి కాదు, లక్షల రూపాయల వైద్య ఖర్చుల నుండి రక్షణ గురించి ఆలోచించండి. హెల్త్ ఇన్సూరెన్స్ ఒక ఖర్చు కాదు, మీ కుటుంబ సంపదకు రక్షణ కవచం. ఆలస్యం చేయకుండా ఈ రోజే సరైన ప్రణాళిక ప్రారంభించండి. మరింత